నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు గుడివాడ నియోజకవర్గ పరిధిలో జనసైనికుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి వెనిగళ్ల రాము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నందివాడ మండలంలో పర్యటిస్తున్న వెనిగళ్ల రాము గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని త్వరలో అభివృద్ధి చేసి తీరుతానని హామీ ఇచ్చిన రాము మట్టల ఆదివారం సందర్భంగా నేడు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్లు యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రజలందరూ సమన్వయంతో ఉండాలని ప్రార్థించిన పాస్టర్లు గుడివాడలో ఈసారి తప్పకుండా జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వెనిగళ్ల రాము విజయం సాధించి తీరుతారని జనసేన నాయకులు తెలియజేశారు. అలంకృత ఫంక్షన్ హాల్ వేదికగా నేడు నియోజకవర్గ పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జనసైనికులు అందరూ నేడు తెలుగుదేశం అభ్యర్థి రాము గెలుపుకు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో వైసీపీ పరిపాలనకు ముగింపు పలికేందుకు ప్రతి ఒక్కరం శ్రమించవలసిన అవసరం ఎంతైనా ఉందని, మరో 50 రోజులు ప్రతి ఒక్కరం సైనికులుగా కష్టపడితే తరువాత వచ్చే పాలనలో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సాధించేందుకు జనసైనికులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను సైతం పక్కన పెట్టి రాజకీయాల్లో ముందుకు సాగేందుకు అభినందనీయమని కొనియాడారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధించేందుకు మనమందరం కలిసి కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మరియు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జోహార్ ఇండియా. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన సాధారణంగానే ఎనర్జీ ఉంటుంది, ఆటోమేటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని మనం తీసుకోవాలని నేను ఎప్పుడు చూసినా కానీ, అలాగే జనసేన ఎప్పుడైతే ఎంటర్ అయిందో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వచ్చి రోడ్డు మీద పడుతున్నాడో కదలవనంటే ఆ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక రకమైన ఎనర్జీ వచ్చింది, ఫేవర్లా పట్టుకుంది. అప్పటి నుంచే మనందరికీ ధైర్యం వచ్చింది. అప్పటి నుంచే మనందరం కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన వచ్చింది. ఎప్పటికీ నేను చెప్తా ఉంటాను, నేను ఎప్పుడు చూసినా కానీ ప్రపంచంలో పొత్తులో ఉన్న ఏ 2 పార్టీలు ఒకే ఆత్మలా కలిసిన దాఖలాలు లేవు. ఎంతైనా కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరి ఆశలు వాళ్ళు కాపాడుకుంటూ ముందుకు సాగేది. మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రజల కోసం ఏర్పాటున పొత్తిది ఎన్డీఏ. దీని మొత్తానికి ప్రధానమైన కారణం నిన్న సభలో చంద్రబాబు గారు డైరెక్ట్గా చెప్పారు, ఈ పొత్తు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పారు. హెసిటేషన్ లేదు, ఇంకోటి లేదు. ఆయన చెప్పిన మరొక విషయం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా, బీజేపీ పోటీ చేస్తుందా అని కాదు, ఎక్కడైనా కానీ ఎన్డీఏ పోటీ చేస్తుంది. ఎన్డీఏ ఒకటే అక్కడ అభ్యర్థి. ఆ రకంగా మీరు ప్రతి ఒక్కరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి మాకు అందరికీ హితబోధ చేశారు. అందరూ నిన్న సభలో మాకు క్లియర్గా కనిపించింది ఏంటంటే, దీంట్లో
మనం అందరం మస్ట్గా కలిసి వెళితే ఈ గాలిలో వైసీపీ మొత్తం కొట్టుకుపోతుంది, సునామీ లాగా కొట్టేస్తామని చెప్పేసి గ్యారంటీగా అనిపించింది. ప్రతి ఒక్కరూ అదే ఉద్యోగం. అయితే ఇక్కడ గుడివాడలో చూస్తే మిగతా చోట్ల కంటే జనసేన నన్ను హక్కును చేర్చుకున్న విధానం మీకు ఎంతో ప్రతి ఒక్కరు అందరూ ఎవరు చూసినా కానీ నా మీద చూపిస్తున్నారు అభిమానానికి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఇది పార్టీల యొక్క ఆదేశం మేరకే కాకుండా ప్రత్యేకంగా మీ అందరికి కూడా నా మీద అభిమానం ఉంది. అది మీరు ప్రతి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాను ఉన్నారు. అంతకంతా నేను రుణం తీర్చుకుంటాను కూడా మీకు. ఇలాగే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు పై స్థాయిలో కలిసి ప్రయాణిస్తే పనిచేయక సరిపోదు, కింద అందరూ కలిసి పనిచేయాల్సిందే అనేది, అందరూ కలిసి పనిచేయాల్సిందే అనేదే కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్చర్డ్గా లేకపోతే మనం ఏం చెప్పాలి ప్రజలకి మనందరికీ కరెక్ట్గా తెలియకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకు తోచింది మనం చెప్పే కంటే కూడా ఒక వాస్తవాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రజలు మనతో రోడ్డు ఉంటారు. రోడ్ ప్రతి ఊరు తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. శ్రీకాంత్ వస్తారు, అన్నయ్య వస్తారు, నాయకులందరూ వస్తారు, పార్టీ గారు అందరం కలిపి తిరుగుతుంటే చూస్తుంటే ఒక విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. మంచినీరు అనేది మనకి గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా అవైలబుల్గా లేదు. కొన్ని చోట్ల కంప్లైంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయారు, అదే నీకు అలవాటు పడిపోయారు. నిన్న చూపించాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మగ్గుతోటి వాటర్ తీసుకుంటే తెల్లగా అది ఏదో గ్రీన్లో ఉంటుంది, లేదు నల్లగా ఉంటుంది నీళ్లు. ఈ నీళ్ళతోటి జనాలు ఎందుకు స్నానం చేయాలనేది నాకు వచ్చినప్పటి నుంచి ప్రశ్న. ఇది మీరు ఒకసారి తీసుకెళ్ళండి. ప్రజలందరూ అనుకుంటున్నారు స్థానిక నాయకత్వం వల్ల మనకు వాటర్ రావట్లేదు అనుకుంటున్నారు. అంటే ఏ విలేజ్ వాళ్ళు ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ అది తీసుకెళ్ళి దీనికి కారణం ఇక్కడ ఎమ్మెల్యే ఆ పనికిమాలినోడని చెప్పేసి ఎవరికి తెలియట్లేదు. మీరందరూ అది క్లియర్గా చెప్పండి. దీనికి కారణం ఒకే ఒక్కడు. గుడివాడ ఇన్ని సంవత్సరాలుగా వెనకబడిపోవడానికి కానీ ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకుండా మాట్లాడండి. మనం వెనక్కి వెళ్ళిపోయాం, తిరోగమనంలో ఉన్నాం. అంటే ఎందుకు దీని మొత్తానికి కారణం ఒకే ఒక్కడు ఏంటంటే అది ఎమ్మెల్యే. ఎందుకంటే ఏ ఊరికి ఎట్లా ఉందో, జనాలు ఎలాంటి నీళ్లు తాగుతున్నారో, ఎలాంటి అవసరాలు ఉన్నాయో కనీసం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఒక్కదాన్నా కలిసి కూర్చుని మీకు ఏ సమస్య ఉందని అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ మీరు తెలియజేయండి దయచేసి. నా గొంతు సహకరించట్లేదు కానీ చాలా చెప్పాలనుంది. మీరు విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరన్నా గుడివాడలో ఉన్నారు అంటే అది మొట్టమొదటిగా పేరొచ్చేది గుర్తొచ్చేది అందరికీ కొడాలి. నాయకులు చూసా, చాలా మంది మంత్రులను చూసాం, చాలా మంది ముఖ్యమంత్రిని చూసా. నేను 1999లో పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో నేను రాజకీయంగా సినిమా పరంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న కందుల రవి గారు కానీ, కోనా కేశవ్ గారు కానీ, ఇటువంటి చిరంజీవి గారు అభిమానులుగా 1999లో పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో గుడివాడ నియోజకవర్గంలో మా యొక్క ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను పట్టిన ఒకే ఒక్క జెండా ప్రజారాజ్యం.
పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శంలో యువరాజ్య అధ్యక్షుడిగా ఆ రోజు పనిచేస్తున్నా. అదే ఆదర్శాలతో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా జెండా మార్చలా. నా దగ్గరికి అనేక మంది నాయకులు వచ్చారు, నేను ఎప్పుడు కూడా జెండా మార్చలా. ఒకటే జెండా, ఒకటే అజెండా, అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడమే. కాబట్టి మీరందరూ కూడా నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఖచ్చితంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి స్థాయిలో చూడాలంటే కనుక మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. రాము గారు అడిగినట్టు సార్ మీరందరం కూడా ఏ యొక్క పదవుల గురించి కానీ డబ్బు గురించి కానీ దేని ఆశించి జనసేన పార్టీ నాయకులు కానీ ఈ కార్యకర్తలు కానీ ఎవరో పనిచేయట్లా. మీ గెలుపు కోసం మేమందరం కష్టపడుతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జనసేన యొక్క కార్యకర్తలని యొక్క కష్టాన్ని మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. అదొక్కటి చాలు మాకు. మేము మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకున్నాం. ఇదే కొడాలి నాని గుడివాడలో మేమే గెలిపించాం. ఇదే కొడాలి నాని రేపొద్దు మేమే ఓడిస్తాం. ఖచ్చితంగా మేమే ఓడిస్తాం. మా యొక్క ఓటుతో ఏదైతే రంగా గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో గుడివాడలో కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. ఈసారి ఖచ్చితంగా అదే ఓట్లతో కొడాలి నాని ఇంటికి పంపిస్తున్నాం, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీ క్యాడర్ ఈ రోజున ఈ యొక్క సమావేశం జరగడానికి గత 5 రోజులుగా అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిద్రపోకుండా యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క బాటలో మేమందరం కూడా పయనిస్తాం. మీ యొక్క గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తాం. మా నాయకులని కార్యకర్తల్ని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ సవనీయంగా మీ అందరికీ ఈ యొక్క సమావేశాన్ని మీ అందరూ కూడా విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ అట్లాగే తెలుగుదేశం బీజేపీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన జనసేన కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి అట్లాగే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ రోజున ఈ చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ఎన్నికల రాము గారికి, అట్లాగే ఎక్స్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర గారికి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెన్నెల బాబ్జీ గారికి, అట్లాగే జడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతి గారికి, ఈ వేదిక అందరూ కూడా పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అట్లాగే ఈ సభాధ్యక్షులు బోరగా శ్రీకాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. వెనక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి 2024లో ఎన్నికలు ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చూస్తున్నాం సర్వేలు బట్టి అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వస్తుందని చెబుతున్నారు. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఇవాళ ప్రతిష్టాత్మకం. ఎందుకంటే గతంలో ఎన్నో రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడుతుంది, ఆర్థికంగా కానీ రాజకీయం కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. యువత ఉద్యోగాలు, రాష్ట్ర పరిశ్రమలు. కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనే కొత్త విషయంలో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఏ ఆచరించలా ఖచ్చితంగా ఏదో 4 సంవత్సరాలు సినిమా తీసుకుంటే ఆయన కొన్ని 100 కోట్లు వస్తాయి. కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇవాళ మనందరం వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మ విష్ణు మహేష్ లాగా ముగ్గురు కలయిక బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బంగారు పాట నుంచి బాలసాయి గారిని అట్లాగే గురువారి నుంచి ఎన్నికల రాము గారిని ఖచ్చితంగా చేయించిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే చెప్తున్నాం ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. ఖచ్చితంగా మనం గురువారి శాఖ మొదలు పెడతారు, రేపు కూడా మన ఇంటికి వస్తారు, డబ్బులు ఎంత పెడతారు. కనీసం గతంలో చూసాం 3 సార్లు ఎమ్మెల్యే చేసాం, నాకు అధికారం లేదన్నారు. ఇవాళ అధికారం వచ్చింది, మంత్రి చేశారు. మన గురువారు ఏం చేశారు మనం కూడా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఒక పారిశ్రామిక మన ఎంపీగా వచ్చారు. అట్లాగే బాలసాయి గెలిపించుకుంటే బ్రహ్మాండంగా కేంద్రం నుంచి నిధులు. అట్లాగే ఎన్నికల భాగంగా కూర్చుంటే ఖచ్చితంగా రాష్ట్రానికి బ్రహ్మాండం నిధులు వచ్చి గురువారు అభివృద్ధి చూస్తుంది. ఎందుకంటే చూసాం గత 10-30 సంవత్సరాలు చిరకాలంగా కోరిక ప్రయోజన నిర్మాణం జరుగుతుందంటే అది ఖచ్చితంగా బాలసాయి గారి పొందితే. బాలసాయి గారు ఉంటే బ్రహ్మాండంగా మన పార్లమెంట్ అధ్యక్షులు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే గురువాడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వాళ్ళ ప్రైవేట్లోనే ఎన్ని కూడా నిధులు తెచ్చింది కేవలం మన ఎంపీ గారు బాలసాయి గారు. అట్లా నందివాడ మండలం పాత రామపురం గ్రామంలో గత రోజు సాయంత్రం కూటమి అభ్యర్థి వెనిగళ్ల గ్రామం పర్యటించడం జరిగింది. రాము గ్రామంలోకి విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు గ్రామ ప్రజలు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు.
గ్రామంలోకి విచ్చేసిన రాము అంబేద్కర్ విగ్రహానికి మరియు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పర్యటించిన రాము ఇంటింటికి వెళ్లి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తారని తెలియజేశారు. 20 సంవత్సరాల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పాలించిన కొడాలి నాని కనీసం ఒక గ్రామాన్ని అయినా అభివృద్ధి చేశారా అంటూ ప్రశ్నించారు. కనీసం గ్రామంలోని ప్రజలు తాగేందుకు మంచినీటి వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్లాలంటే కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేని దుస్థితి అంటూ రాము మండిపడ్డారు. రోజుల్లో నియోజకవర్గ ప్రజల సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయని, ఈ దుర్మార్గపు పాలన నుండి ప్రజలను విముక్తి చేస్తామని రాము హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మరియు నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్యాసిరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొనడం జరిగింది. లైట్ ఆఫ్ చేసి నేను అందరికి మరీ ఎప్పుడు వస్తానా. అన్నా భయ అటే అటేలా అటేలా ఆగు 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 ఆగు. ఇక్కడే పెట్టి నేను పక్కన నది వాళ్ళ కూడా పెట్టి అమ్మలపల్లిలో చెప్పి ఓకే ఓకే రైట్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పట్టణంలో అనేక మంది పేద ప్రజలకు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలను అందిస్తున్న వీరి సేవలు అభినందనీయమని ఆర్యవైశ్య ప్రముఖులు కన్యకా పరమేశ్వరి ఆలయ పాలక వర్గ అధ్యక్షులు గంగరాజు కొనియాడారు. నేడు పెద్ద వీధుల్లోని మానవ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సేవామూర్తులు గంగరాజుకు మరియు కళాకారులు నరహరశెట్టి ప్రసాద్కు సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురికి వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా స్వచ్ఛంద సంస్థ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు జయలక్ష్మి సోదరిమణి జ్ఞాపకార్థం వారి కుమారులు 25,000 రూపాయలు నగదును సేవా సంస్థ కార్యక్రమాలకు అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో
పొట్లూరి మోహన్ రావు, దండమూడి సీతారామస్వామి, బొగ్గవరపు తిరుపతయ్య మరియు మానవత స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయమని మన రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లుగా మనమందరము కూడా ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరము భాగస్వాములు అవుదాం. కుల మత ప్రాంతీయ భేదం లేకుండా అందరము కూడా ఒకే తాటిపై ఉండి ఉత్తమ సమాజ నిర్మాణానికి పాటుపడదాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము అదే. ఈ రోజు మార్చి నెల ఆఖరి సమావేశము ఆదివారం రోజు మనము ముఖ్యంగా గంగరాజు గారిని, శ్రీ గంగరాజు గారు, కనికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ చైర్మన్ గారు, తర్వాత అలాగే మనకి స్పందన ఆర్ట్స్ సెక్రటరీ గారు ప్రసాద్ గారు, ఆయన ఇంకా చాలా వాటిల్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వాళ్ళకి చిరు సత్కారము చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఇప్పుడే మన శేషగిరిరావు గారు చెప్పారు, మా చెల్లెలు మరిది గారు కూడా ఇద్దరు హార్ట్ అటాక్లతోనే పోయారనమాట. సడన్ గా పోవటం జరిగింది. ఆ సందర్భంగా మొన్ననే మా సిస్టర్ చనిపోయింది. ఆ సందర్భంగా ఆ పిల్లలిద్దరిని అడగ్గా జ్యోతి లక్ష్మి, ఆయన పేరు వీరరావు గారు, వారిద్దరి జ్ఞాపకార్థము లక్ష్మీకాంత్, ఫణిగౌతమి, ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు. వారిద్దరూ కలిసి 25,000 రూపాయలు విరాళం అందజేశారు మన మానవతా సంస్థకి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా అవన్నీ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే వారి ఆత్మకి శాంతి కలగాలి కాబట్టి ఎక్కువగా అన్ని కూడా మన ఆర్థికంగా వైద్యానికి ఎక్కువగా ఉపయోగించమన్నారు. వారి తల్లిదండ్రులు ఇరువురు ఆ విధంగా చనిపోయారు కాబట్టి వైద్యానికి ఎక్కువగా ఉపయోగించమని, ఆర్థిక సహాయం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాము. అదే విధంగా ఈ రోజు మనం మానవతా సంస్థకి ఒకరికి మేరిమ్మ, రెండో ఆవిడికి ఆశ, ఇద్దరికి కూడా 5,000 రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వటం, కళ్ళ ఆపరేషన్ నిమిత్తం చెక్కులు ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన మానవత గుడివాడ స్వచ్ఛంద సేవా సంస్థ మార్చి నెల ఆఖరి సమావేశాన్ని ఈరోజు మన ఆఫీసులో చేసుకోవడం జరుగుతున్నది. మనం ఎప్పటిలాగానే ఈ కార్యక్రమానికి మనం ఇద్దరు ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. వారిలో ఒకళ్ళు కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ గంగరాజు గారు, మరియు కళా పరిషత్తు అనేక కళాకారులైన మున్సిపల్ ఆఫీసులో చేసి ఉద్యోగం చేసి రిటైర్ అయిన నరహరిశెట్టి ప్రసాద్ గారిని ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్చి నెలలో ఈ ఆఖరి సమావేశంలో మనం ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమాల గురించి చర్చించుకుంటూ ఇక జరగబోయే కార్యక్రమాలు ఏమేం చేయాలనేది చెక్అవుట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొన్ననే మన ఈ మానవతా సంస్థకి తమ్మినేని వీరారావు, జ్యోతిలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు తమ్మినేని లక్ష్మీకాంత్ గారు, కుమార్తె ఫణి గౌతమి వారు 25,000 విరాళంగా ఇచ్చినారు. ఇచ్చి మానవతా సేవా కార్యక్రమాలకి వాడమని చెప్పారు. ఆవిడ జ్యోతిలక్ష్మి అనే ఆవిడ మన మానవతా గుడివాడ ప్రెసిడెంట్ జయలక్ష్మి గారి సొంత సిస్టర్. వారు ఈ మానవతా సేవా కార్యక్రమాలకి వాడమని చెప్పినారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనము మెడికల్ అవసరాల నిమిత్తం ఇద్దరు నిరుపేదలకు 5,000 చొప్పున కటికల మేరిమ్మ, అబ్దుల్ ఆషాకి 5,000 రూపాయలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. వారికి ఈ మీటింగ్ లోనే వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తాము. ఇంకను ఇట్లా దాతల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత మరింత ప్రజల్లోకి చొచ్చుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు జయవాసవి. మరి ఈనాడు మనం మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మరి అధ్యక్షుల వారు జయలక్ష్మి గారికి, అదేవిధంగా ఎదిగిన పెద్దలందరికీ కూడా, ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా తిరుపతి గారికి, మనందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం. ఇటువంటి సేవా సంస్థల్లో ఈరోజు మేము ఆహ్వానించడం ఎంతో గర్వించదగ్గం. అయితే మీరు చేసే సేవలు మేము చేసేది చాలా సూక్ష్మం. అయినా మమ్మల్ని గుర్తించి మరి సభకు ఆహ్వానించి మీ అందరి సమక్షంలో
నాకు అయితే నా సత్కారాలకి దూరంగా ఉంటానని చెప్పినా కూడా సీతారామ స్వామి గారు మేడం గారు ఫోన్ చేసి అది తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది. అయితే మనం చేసేదానికంటే ఎక్కువ చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి. మీకు ఆర్థికంగా నేను కూడా సహకారాలు అందిస్తూ మరి కొత్త నెంబర్గా కూడా చేస్తాను, నన్ను చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమాలను చేసినప్పుడు కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఇదే విధంగా మన దేవాలయ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్పంచుకుని మరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. సమావేశానికి విచ్చేసిన సభ్యులకి, వేదికను అలంకరించిన మన పొట్లూరి వీరశేషగిరిరావు గారికి, వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా మా తర్వాత దండమూడి విజయలక్ష్మి గారికి, మరి ఈరోజు సన్మానం పొందుతున్న గంగరాజ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంలో మానవతా సంస్థలో నాకు చిరు సన్మానాన్ని అందించుతున్న సందర్భంలో నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మానవతా అనే స్వచ్ఛంద సేవా సంస్థ సేవల్లో అతి అత్యున్నతమైన సేవ ఇందాక నాకు కనపడింది. వైకుంఠ ప్రస్థానానికి వెళ్ళే వైకుంఠ రథం, అదేవిధంగా మనిషి చనిపోయినప్పుడు కావలసిన ఫ్రేజర్లు, ఇటువంటివి వాటిని చేసే సంస్థలు చాలా తక్కువ, ఎందుకంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. మరి అటువంటి ఉన్నతమైన సేవలను అందిస్తున్న మానవత గుడివాడలో దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందాలని, మరిన్ని సేవలు ప్రజలకు అందించాలని, అదేవిధంగా ఇందాకడ చెప్తూ వైద్య ఖర్చులకు కానీ, పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, పర్యావరణం కానీ ఇటువంటివి కూడా ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా చెప్పారు. ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం సందర్భంగా నేడు గుడివాడ పట్టణంలో అన్ని చర్చిల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ప్రార్థనల అనంతరం చిన్నారులు చర్చి క్రైస్తవ విశ్వాసులు మట్టలను చేత పట్టుకుని గుడివాడ పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రారంభంలో చెప్పబడినట్లుగా, అలానే వ్యాఖ్యానంలో చదవబడినట్లుగా ఈ రోజు నుండి పాస్కా సప్తాహాన్ని మనం మొదలు పెడతాం. అంటే 7 రోజుల పాటు జరిగేటటువంటి క్రీస్తు పాటుల మరణ ఉత్థానాల యొక్క స్మరణ అని అర్థం. ఈ 7 రోజులు శ్రీసభ చేసే ప్రతి చిన్నదైనటువంటి సాంగ్యం నుండి పూజలో చదవబడేటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాల వరకు ప్రతి దాన్ని కూడా సూక్ష్మంగా, ఉద్దేశపూర్వకంగా శ్రీసభ మనకి నిర్వచనాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుండి మనం పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉండగా మనకున్నటువంటి 6 వారాల సిద్ధపాటులో మిగతా 5 వారాలు ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుండి రాబోయేటటువంటి వారం రోజులు కూడా మరొక ఎత్తుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వైభవపేత పురప్రవేశము అని మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు జీవించిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఆయన బహిరంగ జీవితం, అలానే సువార్త పరిచర్య చేసిన తర్వాత ఎన్నోసార్లు యెరూషలేము దేవాలయంలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి అందరి యూదుల మాదిరిగా ఆయన వెళ్ళినప్పటికీ వైభవపేతంగా తన సువార్త పరిచర్యను ముగిస్తూ ఆయన శిలువ మీద తన యొక్క శరీరాన్ని అర్పణగా, బలియాగముగా ఆయన సమర్పించుకోవడానికి వెళుతున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటనని మనకి శ్రీసభ ఎత్తి చూపిస్తూ ఉంది. గాడిద పిల్ల మీద దీనుడిగా ఆయన యెరూషలేములో ప్రవేశించటం, ప్రజలు ఆయన్ని స్వాగతించటం, ఈ వారం రోజులలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రజల్లో వ్యతిరేకత, ఆయన్ని చంపాలనేటువంటి ప్రయత్నం ఎప్పటి నుండో చేస్తున్నటువంటి ప్రధానార్చకులు, అలానే ధర్మశాస్త్ర బోధకులు దేవునికి మహిమకరంగా జరిపించాం. ఎంతోమంది మనల్ని చూసి వారు కూడా ఆ రక్షణ గురించి వారు తెలుసుకున్నారు. ఈరోజు మన యొక్క ప్రత్యక్షత అనేది వారి జీవితాల్లో ఒక అర్థమైన ఉత్సాహం, ఒక నమ్మకం. యేసు ప్రభు ఈ విధంగా మానవుల కోసం రక్షణ పొందాడు అనేటువంటి మనము చెప్పుకొని మన ప్రదక్షిణ ద్వారా మనకి ప్రవచించారు, తెలియజేసిన పిల్లలు అందరికీ
రోజున ఈ యొక్క సాంఘ్యాలు మొత్తగా ఘనంగా జరిగినందుకు దేవుని వందనాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క సాంఘ్యాలు నడిపించినటువంటి మన ప్రియతమ గురువు ఫాదర్ ప్రత్యేక నేను చేస్తే ఒకరోజు ముందు ఫోన్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ చంద్రపండులో ఒప్పుకున్నాను అన్నాడు. చంద్రపండు చిన్నది, గుడివాడ పెద్దది, నీకు ఇట్లా సంఘం జీవితం ముగ్గురు అంటే అది క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చాడు. అలా మనుషులు ఎలా మన మార్చాలో అతిథులు పాలించదు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా నిర్వహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ షిప్. Ready to go to Rome. ఈ బిబ్లికల్ స్టడీస్ మీద, బైబిల్ మీద మరి చదువుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ మొత్తం హీబ్రూ, గ్రీక్ మొత్తం అన్ని లాంగ్వేజెస్ బైబిల్కి సంబంధించిన అన్ని కూడా బెంగళూరులో ఒకసారి చదువుకున్నారు. రేపు ఉర్బాన్ యూనివర్సిటీలో గోయింగ్ టు స్టడీ బైబిల్. సో బైబిల్ కాబట్టి మనం ప్రే ఫర్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.